చంద్రబాబు ముందు నుంచి ఈ P4 అనే దాన్ని క్యాంపెయిన్ చేయడానికి అదొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లా తీసుకెళ్లి భారీ స్థాయిలో ప్రచారం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా. అలాంటి P4 ఏదో మొదలైపోయింది అనుకోండి, దాని మీద పుంఖానుపుంఖాలుగా కథలు కథనాలు రాసుకోవచ్చు. అలాగే P4 వల్ల వచ్చే 30 ఏళ్లలో 45 ఏళ్లలో భవిష్యత్తు ఎలా మారిపోతుంది అనే ఊహాజనితమైన కాల్పనికమైన స్టోరీలు కూడా మనం పుట్టించి ప్రచారం చేసుకోవడానికి స్కోప్ కొంతైనా దొరుకుతుంది. ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి ఉండట్లా. ఎందుకంటే ఎప్పుడో పెన్షన్ లాంటివి నెలలో మొదటి వారమో మొదటి రోజో ఇస్తూ ఉన్నాము. ఆ తర్వాత యోగా డే లాంటివి ఎప్పుడో కానీ జరగటంలా. మరి ఏం చేస్తుంది మీడియా మాత్రం? మిగతా 26-27 రోజులు ఖాళీనే కదా. అందుకోసమని సైడ్ డిష్ లాగా ఈ వైసీపీ నేతల్ని, వాళ్ళ మీద ఉన్న కేసుల్ని, కల్పిత ఆరోపణల్ని పుట్టించి వాటిని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా మీడియా ధోరణి కనపడుతుంది. అందుకోసమే మీడియాకి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదో ఒక యాక్టివిటీ కావాలి. ఆ యాక్టివిటీ P4 అయితే కనుక CBN గారు హ్యాపీ అవుతారు, అంతకు మించి డబుల్ హ్యాపీ అవుతుంది మీడియా కూడా.